అంటే లుక్స్ అనే సబ్జెక్టు కొంతమందికి ఈ బాక్సీ లుక్ నచ్చుతుంది, కొందరికి నచ్చకపోవచ్చు. ఏంది డబ్బాలా ఉందనిపిస్తుంది. అంటే దీన్ని మనం బ్యాక్ చేసుకోవచ్చు, రిక్లైనింగ్ చేసుకోవచ్చు. చాలా మంచి ప్రీమియం ఆప్షన్. కానీ స్టిల్ ఈయన పర్సనల్ చూస్తున్నారా, 100 kg జస్ట్ 100 kgs. కంఫర్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది అన్న. చాలా బాగుందని చెప్పకు, ఒకరి భుజం మీద ఒకరి భుజం పడింది. ఎలా బాగుంది? ప్రీమియంనెస్ అంటే ఈ కియా హుండై ఈ కార్స్లో కూడా అంటే ఈ 11 lakh 12 lakh బడ్జెట్లో కూడా చాలా మంచి ప్రీమియం అనిపిస్తుంది. నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఈరోజు నేను చేస్తున్న రివ్యూ కియా సిరోస్. బండి చూడగానే ఇదేంద్రా వ్యాగనర్కి తాతలాగా అనిపిస్తుంది, కానీ లుక్స్ ఆర్ సబ్జెక్టు. ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటి, దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఏంటి, దాంతోపాటు ఒక డ్రైవ్ రివ్యూ చేద్దాం. ఈ కార్ మీరు తీసుకోవచ్చా లేదా, దీనికి ఉన్న కాంపిటీషన్ ఏంది, ఇప్పుడు ఈ సెగ్మెంట్లో అంటే ఈ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో చాలా కాంపిటీషన్ ఉంది, దాంతో ఈ కార్ ఎంతవరకు కాంపీట్ చేయగలుగుతుంది అండ్ డీటెయిల్గా ప్రతి విషయం నేను ఈ వీడియోలో చెప్తా. నా వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, కానీ ప్రతి ఇన్ఫర్మేషన్ నా వీడియోలో ఉంటుందన్నమాట. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మెయిన్ ఆస్పెక్ట్ ఈ కార్ సేఫ్టీ. ఈ కార్ చూడగానే ఒక బాక్సీ లుక్ ఉంది, రోడ్ స్టెబిలిటీ అండ్ బాడీ రోలింగ్ అనేది ఉంటుందా అనే కొంచెం డౌట్ వస్తుంది. కానీ ఇది భారత్ ఎన్సిఏపి 5 స్టార్ సేఫ్టీ రేటెడ్ కార్. సో సేఫ్టీ పరంగా ఎలాంటి డౌట్ లేదు. ఫ్రంట్ ప్యాసింజర్స్కి వెనకాల వాళ్ళకి రెండు వైపులు కూడా ఇందులో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంది. కాబట్టి కియాకి అంటే ఈ బండి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. నార్మల్గా కియా ఇంకా హుండై సేఫ్టీ రేటింగ్ పరంగా అంత క్వాలిఫై కావు, లుక్స్ పరంగానే వాళ్ళు ఎక్కువ ధ్యానం చేస్తారు, కానీ సేఫ్టీ పరంగా అంత బాగోదనే డౌట్ ఉంటుంది. కానీ వీళ్ళు మాత్రం ముందే ఆ అపోహలకి ఫుల్ స్టాప్ పెట్టేశారనమాట. ఇందులో బేస్ మోడల్ నుంచి టాప్ మోడల్ దాకా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది బై డిఫాల్ట్ ఇస్తున్నారు. దాంతోపాటు ఇందులో ఈఎస్పీ, ఈబీడీ, హిల్ హోల్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ అన్నీ ఉన్నాయి. టాప్ మోడల్కి వెళ్తే ఇందులో 4 డిస్క్ బ్రేక్స్ వస్తాయి. ఇందులో మాత్రం ఫ్రంట్లో 2 డిస్క్ బ్రేక్లు, వెనకాల డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. ఇందులో ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. దాంతోపాటు డీటెయిల్గా నాకు ఇందులో జెన్యున్గా డ్రైవ్ చేస్తున్నప్పుడు సేఫ్టీ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అన్నీ కూడా నేను డ్రైవ్ రివ్యూలో చెప్తా. వీడియో మాత్రం ఎన్ని వరకు చూస్తుండండి. ఇప్పుడు ఈ సిరోస్ వేరియంట్స్ ఇంకా కలర్స్, ఇందులో వేరియంట్స్ చాలా ఉన్నాయి. స్టార్టింగ్ విత్ ద హెచ్టీకే అనేది బేస్ మోడల్. మీకు కాస్ట్ స్టార్ట్ అవుతుంది 10.3 lakhs నుంచి. దీని టాప్ మోడల్ అయితే ఉందో HTX ప్లస్ ఆప్షనల్, అది ఆటోమేటిక్ అనమాట. దాని కాస్ట్ ఆల్మోస్ట్ మీకు 20 lakhs టచ్ అయిపోతుంది. దీని కాస్ట్ ఆ విధంగా ఉంది. అంటే ఈ కియా సోనెట్కి అండ్ కియా సెల్టోస్కి మధ్యలో ఉన్న మోడల్ అనమాట. అంటే వాటి లుక్ పరంగా కాకుండా, అంటే అవి కొంచెం మీకు డీసెంట్గా ఫ్యామిలీ పరంగా ఉంటుంది, ఇది కొంచెం బాక్సీ లుక్. కాబట్టి ఆ రెండు మోడల్కి కొంచెం కొత్త లుక్ తీసుకొని రావాలని చెప్పేసి ఈ సిరోస్ని ఆ రెండు మధ్యలో పెట్టారనమాట కాస్ట్ అనేది. స్టార్టింగ్ విత్ ద HTK బేస్ మోడల్, మన ముందు ఉన్నది HTK ఆప్షనల్. దీని తర్వాత HTK ఆప్షనల్ ప్లస్ ఉంది, దాని నెక్స్ట్ మోడల్ అనమాట. ఇది మాత్రం బేస్ నుంచి సెకండ్ మోడల్, కానీ ఫీచర్స్ పరంగా చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. అంటే బడ్జెట్లో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది అంటే నేను ఇది చెప్తాను అనమాట. కొంచెం బడ్జెట్ పెంచగలిగితే HTK ప్లస్ ఆప్షనల్ కూడా తీసుకోవచ్చు. సో ఇది కాకుండా మీరు ఇందులో పవర్ ట్రైన్ చూస్తే పెట్రోల్ ఇంకా డీజిల్ కూడా ఉన్నాయి. డీజిల్ అనేది 1.5 లీటర్ వస్తుంది, పెట్రోల్ మాత్రం 1 లీటర్ టర్బో ఇంజన్. ఇందులో న్యాచురల్లీ యాస్పిరేట్ ఇంజన్ లేదు, పెట్రోల్లో టర్బో నుంచే మొదలవుతుంది. అండ్ దీని కాస్ట్ చెప్పాను కదా, 10.5 నుంచి 20 lakhs దాకా వెళ్ళిపోతుంది. మీరు టాప్ వేరియంట్ ఏదైతే తీసుకుంటారో దానిలో మాత్రం ఫీచర్స్ పరంగా అసలు నెక్స్ట్ లెవెల్ ఎవరు ఊహించారనమాట. ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కార్లో అని చెప్పేసి. అది మాత్రం మీకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్కి వెళ్ళిపోతుంది. దాంతోపాటు ఇందులో DCT కూడా ఉంది, అంటే డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్. ఇవన్నీ వేరియంట్స్ ఇందులో ఉన్నాయి. ఇప్పుడు మాత్రం మనం డీటెయిల్గా మాట్లాడేది ఈ వాల్యూ ఫర్ మనీ ఉన్న HTK ఆప్షన్ల గురించి. అండ్ ఇందులో మనకి 8 కలర్ ఆప్షన్స్ ఉంది, అన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ స్క్రీన్లో చూపిస్తున్నా, చూడండి. ఇప్పుడు ఈ కార్ హార్ట్ అంటే ఇంజన్ స్పెసిఫికేషన్స్. బానెట్ లోపల నుంచి లిఫ్ట్ చేయాలి, తర్వాత ఇక్కడ నుంచి దీన్ని లిఫ్ట్ చేస్తే బానెట్ మాత్రం హెవీగానే ఉంది, లైట్ అయితే లేదు. ఇక్కడ ఎలాంటి హీట్ రెసిస్టెంట్ మ్యాట్ అయితే ఇవ్వలేదు, మనం కావాలంటే బయట నుంచి ప్రొవైడ్ చేసుకోవచ్చు. టాప్ మోడల్లో కూడా ఆ మ్యాట్ని ఇవ్వలేదు. దీనిలో పవర్ ట్రైన్ చూసినట్టయితే
పెట్రోల్ ఇంకా డీజిల్. పెట్రోల్లో మాత్రం ఓన్లీ టర్బోనే ఉంది, మీకు చెప్పాను కదా. ఇందులో మనం ప్రొవైడ్ చేసింది 998cc 3 సిలిండర్ ఇన్లైన్ డిఓఎస్సి ఇంజన్. వీళ్ళు చెప్పేది జీడీఐ ఇంజన్ అంటే గ్యాసోలిన్ డైరెక్ట్ ఇంజెక్షన్. ఇది ప్రొడ్యూస్ చేసే మాక్సిమం పవర్ 118 bhp ఎట్ 6000 rpm. టార్క్ విషయానికి వస్తే 172 Nm టార్క్ ఎట్ జస్ట్ 59 rpm దగ్గర మనకి ఆ టార్క్ని రిలీజ్ చేస్తుంది, అంటే టాప్ గేర్కి వెళ్ళిన తర్వాత. సో అదనమాట ఇందులో ఇచ్చిన ఇంజన్ గురించి. నేను ఇప్పుడు డీజిల్ గురించి మాట్లాడలేదు, ఓన్లీ పెట్రోల్ గురించి మాట్లాడదాం. సో దీని పవర్ ఇంకా టార్క్ ఫిగర్స్ ఎలా ఉన్నాయో నేను డ్రైవ్ రివ్యూలో చెప్తా, వీడియో మాత్రం చూస్తుండండి. సో దట్ మీకు ఈ కియా సిరోస్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తర్వాత నెక్స్ట్ డ్రైవ్ రివ్యూ వస్తుంది, అందులో ఈ బండి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. సో అదనమాట ఈ ఇంజన్ గురించి. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఒక క్విక్ వాక్ అరౌండ్ చేసి చూపిస్తా, అంటే ఈ బండి ఎక్స్టీరియర్స్ ఎలా ఉన్నాయి, ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయి, దాని తర్వాత లోపల ఇచ్చిన ఫీచర్స్ అన్ని చూద్దాము. ఇప్పుడు ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి మీకు దీని ఇంజన్ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, దాని తర్వాత ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో చూపిస్తా, చూడండి. ఒక ప్లెజెంట్ లొకేషన్లో ఇప్పుడు ఈ కియా సిరోస్ది డీటెయిల్ వాక్ అరౌండ్ చేద్దాము. మధ్య మధ్యలో మీకు నెమలి అరుపులు నిలబడతాయి, చాలా ప్రశాంతమైన వాతావరణం. ఓకే, లుక్ ఇది కొంచెం బాక్సీ ఉంటుంది. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఇప్పుడున్న కార్స్కి కొంచెం భిన్నంగా ఆలోచించి ఈ కార్ని కియా వాళ్ళు డిజైన్ చేశారు. అంటే లుక్స్ అనే సబ్జెక్టు కొంతమందికి ఈ బాక్సీ లుక్ నచ్చుతుంది, కొందరికి నచ్చకపోవచ్చు, ఏంది డబ్బాలా ఉందనిపిస్తుంది. కానీ చెప్పే కదా, కొంతమంది యూనిక్ ఆలోచించే వాళ్ళు ఈ కార్ని ఆప్ చేస్తారు, కొంచెం కొత్తదనం కావాలనుకునే వాళ్ళు. ఇప్పుడు డీటెయిల్గా ఈ కార్ వాక్ అరౌండ్ చూపిస్తాను నేను మీకు, మధ్యలో కొన్ని డ్రోన్ షాట్స్ కూడా చూపిస్తా. రైట్, ఈ కార్ హైట్, విడ్త్ అండ్ లెంత్, గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే దీని టోటల్ లెంత్ అనేది సబ్ 4 మీటర్ 3995 mm ఉంది. హైట్ విషయానికి వస్తే 1625 mm హైట్ ఉంది. విడ్త్ విషయానికి వస్తే 1805 అంటే 1.8 మీటర్ విడ్త్ ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ 189 mm ఉంది. అంటే మన ఇండియన్ రోడ్ కండిషన్స్లో 165 ప్లస్ ఉంటే చాలు, మనకి ఎక్కువ ఇబ్బంది అయితే ఏమి ఉండదు. కొంచెం ఆఫ్ రోడింగ్ కూడా చేసే విధంగా దీనిలో మనకి 189 mm గ్రౌండ్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేశారు. దీని వీల్ బేస్ విషయానికి వస్తే 2550 mm ఉంది. అంటే ఈ వీల్ బేస్లో ఈ సెగ్మెంట్లో, అంటే ఈ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో XUV3X అది కొంచెం ఎక్కువ ఉంటుంది. వీల్ బేస్ తక్కువ ఉంటే ఏమవుతుందంటే మీకు బాడీ లోడింగ్ కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. సో దీని హైట్ అవన్నీ విషయాలు అనమాట. దీని బూట్ స్పేస్ మాత్రం 390 లీటర్స్ ఇచ్చారు. కావాలంటే టాప్ ఎండ్కి వెళ్తే బూట్ స్పేస్ని పెంచుకోవచ్చు, అంటే రేర్ సీట్ని ముందు జరుపుకోవచ్చు అనమాట. ఆ విధమైన ఆప్షన్ కూడా ఫస్ట్ టైం ఇందులో ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఇందులో ఇచ్చిన ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 45 లీటర్స్ ఉంది. రైట్, స్టార్టింగ్ విత్ ద ఫ్రంట్ లుక్. ఫ్రంట్కి వెళ్ళిపోదాం. సో లుక్ మనకి ఈ విధంగా ఉంటుంది, కొంచెం బాక్సీ అండ్ అగ్రెసివ్ ఉంటుంది. ఫ్రంట్ ఫేస్ మాత్రం కొంచెం క్యూట్గా ఉంటుంది. ఈ కియా లోగో ఇది, కింద సిరోస్ అనేది మనం సెపరేట్గా కొని పెట్టుకోవచ్చు యాక్సరీస్లో. దెన్ ఇందులో కనబడుతుంది కదా, ఇది కూడా యాక్సరీయే, కొంచెం లుక్ని ఎన్హాన్స్ చేస్తాయి అనమాట. ఫ్రంట్ లుక్ మాత్రం బాగుంది, నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుందో జస్ట్ కింద కమెంట్లో మీ ఒపీనియన్ తెలియజేయండి. ఇక్కడ వైడ్ ఓపెనింగ్స్ ఇచ్చారు ఫర్ ప్రాపర్ ఎయిర్ వెంటిలేషన్. మన రేడియేటర్కి గాలి ఈజీగా ఫ్లో అవుతుంది అనమాట. ఓకే, మంచి గ్యాప్ ఉంది చూడండి, ఒక 1.5 inch గ్యాప్ ఉంది. విడ్త్ మాత్రం ఆల్మోస్ట్ 120 mm విడుతుంది. ఈ విధంగా ఒక బాక్సీ గ్రిల్ ఇచ్చారు, కింద ఒక చిన్న సెరేషన్ టైప్ గ్రిల్ ఉంది. ఓకే, అండ్ ఇదైతే యాక్సరీ కనబడుతుంది కదా, ఈ క్రోమ్ లైట్గా డల్ అయిన క్రోమ్ కలర్ అనమాట, ఇదంతా యాక్సరీ. దెన్ హెడ్ లైట్, ఇక్కడ మనకి ఎలాంటి డిఆర్ఎల్ కానీ హెడ్ లైట్ కానీ లేదు, మొత్తం సెగ్మెంట్ అంతా ఇక్కడ కొంచెం పెట్టారు. మనకి టాప్ వేరియంట్కి వెళ్తే ఇక్కడ డిఆర్ఎల్ వస్తుంది, ఇందులో మాత్రం జస్ట్ ఒక క్రోమ్ సెగ్మెంట్ ఇచ్చారు. ఇందులో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఉంది, కింద అయితే హై బీమ్ అండ్ ఇక్కడ ఇండికేటర్స్. ఇదైతే హై బీమ్ ఇంకా ఇండికేటర్, బల్బ్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇది మాత్రం హాలోజన్ ప్రొజెక్టర్ ల్యాంప్ ఉంది. ఓకే, ఇది బేస్ నుంచి నెక్స్ట్ మోడల్ కాబట్టి ఎక్కువ హంగులు అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. మీరు టాప్ వేరియంట్కి వెళ్తే మీకు నచ్చినట్టు చాలా మంచి లైటింగ్ ఉంటుంది, ఎల్ఈడి లైటింగ్. లైట్ చుట్టూ ఈ విధంగా ఒక సెరేషన్ ఇచ్చారు, చూడడానికి బాగుంది. ఓకే, ఫ్రంట్లో మనం ఇందులో 4 పార్కింగ్ సెన్సార్స్ని స్పాట్ చేయొచ్చు. ఇదిగోండి 1, 2, 3, 4, ఇక్కడ టోయింగ్ హుక్. సో ఫ్రంట్లో మనకి ఈ విధంగా 4 సెన్సార్ ప్రొవైడ్ చేశారు. అండ్ బానెట్ చూపించా కదా, కొంచెం గట్టిగానే ఉంది. దెన్ సైడ్ ప్రొఫైల్కి వస్తే
సైడ్ నుంచి ఈ వీల్ ఆర్చెస్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఆడ్ అనిపిస్తుంది చూడండి. ఈ షేప్ అనేది కొద్దిగా ఆడ్ ఉంది. ఓకే, చిన్న చిన్న ఏమైనా బండ్లు టచ్ అయినా కానీ ఈజీగా రిప్లేస్ చేయడానికి ఇది బాగుంటుంది అనమాట. అంటే పెయింట్ ఏమి డ్యామేజ్ కాకుండా ఇది ఒక్క పీస్ని తక్కువ కాస్ట్లో మనం రిప్లేస్ చేసుకోవచ్చు. కావాలంటే కొంచెం లుక్ అయితే ఇది ఆడ్ అనిపిస్తుంది. రేర్ వైపు ఈ విధంగా 3 పార్టిషన్స్ ఉన్నాయి. 1 2 3. ఇక్కడ ఆల్రెడీ చిన్న టచ్ అయితే ఒక స్క్రూ వేశారు. యాక్చువల్గా ఇది కాస్ట్ ఎక్కువ ఉండదు. కావాలంటే మనం డైరెక్ట్గా ప్లాస్టిక్ స్క్రూ తీసేసి దీన్ని ఇప్పేసి మార్చుకోవచ్చు. రైట్, సైడ్ నుంచి ఈ విధమైన లుక్ ఉంది. ఇందులో మేము యాడ్ చేసిన యాక్సెసరీస్ ఇదిగోండి. ఇది ఒక డల్ క్రోమ్ అండ్ ఇక్కడ సైడ్ మిర్రర్ గార్డ్స్. దీనిపైన కూడా మనకి క్రోమ్ అసెంట్ ఇచ్చారు. ఇది ప్యూర్ క్రోమ్ కాదు, కొంచెం డల్ క్రోమ్ ఉంటుంది, చూడడానికి ప్రీమియం అనిపిస్తుంది. ఓకే, ఇదన్నీ కూడా మనం కియా నుంచి డైరెక్ట్గా కియా షోరూంలో తీసుకున్నవే. బయట తీసుకుంటే కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా అంత బాగోదు. అండ్ ఇండికేటర్స్, ఓకే, ఓఆర్విఎమ్స్ పైన ఇండికేటర్స్ ఈ విధంగా ఇచ్చారు. దెన్ ఇదంతా బాడీ కలర్డ్ ఓఆర్ఎంసీ ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ లైట్గా టచ్ పడింది. ఇది ప్యూర్ బ్లాక్ కాబట్టి కొంచెం మీకు డస్ట్ కనబడుతూ ఉంటుంది, ఇగ్నోర్ చేయండి. ఎంత చూసినా కానీ మనకి ఇబ్బంది ఉంటుంది. ఈ డార్క్ కలర్ కార్స్లో కొంచెం డస్ట్ ఈజీగా స్పాట్ చేయొచ్చు, క్లీన్ చేయాలన్నా కానీ కొంచెం ఇబ్బంది ఉంటుంది. అండ్ సైడ్లో ఇది కూడా యాక్సెసరీయే, అడ్వెంచర్ అని. అండ్ మీరు ఒకటి గమనిస్తే ఈ కార్లో అద్దాలు ఎక్కువ కనబడుతుంది చూడండి. మిర్రర్ సెగ్మెంట్ అయితే ఉందో చాలా పెద్దగా వైడ్ ఓపెనింగ్ కనబడుతుంది చూడండి. అంటే లోపల కూడా లైట్ చాలా నీట్గా వస్తుంది. రైట్, సైడ్ లుక్ మనకి ఈ విధంగా ఉంది. ఈ వీల్ ఆర్చెస్ అయితే నాకు పెద్దగా నచ్చలేదు. ఓకే, ఈ ప్లాస్టిక్ క్యాప్స్, కానీ ఇందులో ఒక 3 టైప్ ఆఫ్ వీల్స్ ఇచ్చారు. అవి లుక్ అయితే నాకు మిడ్ వేరియంట్కి ఇచ్చిన లుక్ అయితే అంత నచ్చలేదు. సేమ్ ఉంటుంది కానీ అందులో అలాయ్ విత్ డైమండ్ కట్ ఉంటుంది అనమాట. ఓకే, సైడ్ ఇది అండ్ పైన రూఫ్ రైల్స్. ఈ వేరియంట్లో మనకి రూఫ్ రైల్ కూడా సెపరేట్గా కొనుక్కోవాల్సిందే. ఈ విధంగా కొంచెం మేము కార్ కొన్నప్పుడే ఇవన్నీ యాడ్ చేయాల్సి వచ్చింది. గుడ్ థింగ్ ఏంటంటే ఇందులో షార్క్ ఫిన్ యాంటీనా ఈ వేరియంట్కి, అంటే బేస్ నుంచి సెకండ్ వేరియంట్ అయినా కానీ ఈ విధంగా షార్క్ ఫిన్ యాంటీనా ఇచ్చారు. రైట్, సైడ్ కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు బ్యాక్ వెళ్ళి చూస్తే బ్యాక్ మీకు కంప్లీట్గా ఒక 7 సీటర్ కార్ ఆర్ ఒక చిన్న టైప్ ఆఫ్ అంబులెన్స్ ఆర్ ప్రీమియం కార్ వెళ్తున్న ఫీల్ అయితే వస్తుంది. ఇవ్వండి లుక్, ఇది మాత్రం చాలా నీట్గా ఉంది చూడండి. ఓకే, ఇందులో కంప్లీట్గా లైన్ అయితే రన్ కాదు మనకి, జస్ట్ ఈ డిజైన్ చూడడానికి కొంచెం బూమరాంగ్ టైప్లో ఇచ్చారు. బాగుంది, చూడడానికి మంచి అనిపించింది. రైట్, మీకు చెప్పే కదా ఇది బ్రేక్ ల్యాంప్ అని, కానీ కాదు, నేను తర్వాత తెలుసుకున్నాను నైట్లో. ఇది అన్నమాట బ్రేక్ ల్యాంప్. కావాలంటే ఇది ఎక్స్ట్రా యాక్సిడెంట్లో పెట్టుకోవచ్చు ఈ బేస్ మోడల్స్లో. ఓకే, ఇందులో రేర్ వాషర్ కానీ రేర్ వైపర్ కానీ లేదు, మనము తెలుసుకోవాల్సిందే. ఇక్కడ కియా లోగో, TGDI టర్బో గ్యాసోలిన్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంజన్, ఇక్కడ కియా సిరోస్ అండ్ కెమెరా చూడండి. ఇక్కడ కెమెరా ప్రొవైడ్ చేశారు. కెమెరా మాత్రం చాలా నీట్గా ఉంది, మళ్ళీ చూపిస్తాను నేను మీకు. ఇక్కడ 2 లైట్స్ ఇచ్చారు, LED లైట్స్, అండ్ ఇక్కడ పార్కింగ్ లైట్. దెన్ హై రేంజ్ బ్రేక్ ల్యాంప్ ఇక్కడ ఉంది. సో వెనకాల లుక్ ఇది. వెనకాల మాత్రం ఎలాంటి యాక్సెసరీ మనం యాడ్ చేయలేదు. ఒకసారి మీకు బూట్ స్పేస్ చూపిస్తా. ఇది కూడా కొంచెం మంచి హెవీ ఉంది. ఓకే, ఇదిగోండి బూట్ స్పేస్, హ్యూజ్ బూట్ స్పేస్. రైట్, ఇందులో ఎలాంటి లైట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. స్పేస్ మాత్రం చాలా ఉంది. ఈ లిప్ మాత్రం కొద్ది హైట్ ఉంది, అంటే ఒక 8 ఇంచెస్ హైట్ ఉంది. స్పేస్ మాత్రం బాగుంది. దీన్ని లిఫ్ట్ చేస్తే ఇదిగోండి స్పేర్ వీల్ మనకి ఎక్కువ స్పీడ్ వెళ్ళకుండా నార్మల్ తీస్తారన్నమాట. సేమ్ టైర్ అయితే ఇచ్చారో ఆ స్పేర్ వీల్ ఎంత ఉంది, 195/65 సెక్షన్, 15 ఇంచ్ ఉంది ఇది. మన టైర్ మాత్రం 15 ఇంచ్ కాదు, ఐ థింక్ ఇట్స్ 17 ఇంచ్. నో, ఇట్స్ 15 ఇంచ్. రైట్, టాప్ ఎండ్లో 17 ఇంచ్ ఉంటుంది. ఓకే, సో ఇది స్పేర్ వీల్. గుడ్ థింగ్ ఏంటంటే స్పేర్ వీల్ కూడా మనకి రెగ్యులర్ వీల్ ఏమి ఇచ్చారో అదే ఇచ్చారు. మీరు టాప్ వేరియంట్కి వెళ్తే కూడా మీకు ఇదే వీల్ ఇస్తారనమాట. ఓకే, వెనకాల లుక్ ఈ విధంగా ఉంది. లెట్స్ క్లోజ్ దిస్. ఇప్పుడు ఒకసారి టైర్ సైజ్ ఆల్రెడీ మీకు చూపించా, మళ్ళీ చెప్తున్నాను. ఇందులో 195/65 సెక్షన్, 15 ఇంచ్ టైర్స్ వస్తాయి. టాప్ వేరియంట్కి వెళ్తే 215 సెక్షన్ వస్తుంది. ఓకే, వీల్ ఆర్చ్ ఈ విధంగా కొంచెం ఆడ్ ఉంది. హైట్ ఓకే. సస్పెన్షన్ మాత్రం చాలా బాగుంది. నేను మీకు డ్రైవ్ రివ్యూలో చెప్తాను. ఇందులో ఫ్రంట్లో 2 డిస్క్, వెనక మాత్రం డ్రమ్ ఉన్నాయి. టాప్ వేరియంట్కి వెళ్తే all 4 డిస్క్ ఇస్తారు. అండ్ సైడ్లో చూడండి చాలా నీట్గా మంచిగా అనిపించింది నాకు. ఫ్లష్ హ్యాండిల్స్. ఓకే, వెనక కూడా సేమ్ ఫ్లష్ హ్యాండిల్స్. రైట్, ఇదనమాట కంప్లీట్గా ఎక్స్టీరియర్
లుక్స్ ఇదండి, వైపర్స్ నాట్ ఎ గ్రేట్ క్వాలిటీ బట్ ఓకే. ఇప్పుడు మనము నెక్స్ట్ ఈ కార్ ఇంటీరియర్స్ చూద్దాం. ఇప్పుడు కార్ ఇంటీరియర్స్ చాలామంది ఫ్యామిలీస్ వెళ్తారు కాబట్టి లోపల ఉండే కంఫర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. దీని లోపల కంఫర్ట్ ఎలా ఉంది, సీటింగ్ ఎలా ఉంది, దాని తర్వాత ఇందులో ఇచ్చిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఏముంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు మనం చూద్దాము. నేను ఫస్ట్ డోర్ ఓపెన్ చేసి చూపిస్తా. చూడడానికి మంచి ప్రీమియంగా ఈ విధంగా ఫ్లష్ డోర్స్ ఇచ్చారు. ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా లాగడమే. ఇరిగిపోతారేమో భయం ఉంటుంది కానీ అలాంటి టెన్షన్ అయితే పెట్టుకోకండి. డోర్ ఓపెన్ చేస్తే ఒక 70 డిగ్రీ యాంగిల్ ఓపెన్ అవుతుంది చూడండి. ఓకే, ఈజీగా నేను క్యాబిన్లోకి వెళ్ళిపోయినా. నా హైట్ 5 feet 10 inches, నాకు చూస్తున్నారా ఇంత గ్యాప్ ఉంది. ఓకే, ఫ్రంట్ సీట్ బ్యాగ్ తీసుకున్నా కానీ గ్యాప్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. టైర్ సపోర్ట్ కూడా ప్రాపర్గా దొరుకుతుంది. అండ్ ఆల్సో ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఈ రిక్లైన్ యాంగిల్ కూడా బాగుంది. మీకు తెలిసిందే టాప్ మోడల్లో కావాలంటే దీన్ని మనం బ్యాక్ చేసుకోవచ్చు, రిక్లైనింగ్ చేసుకోవచ్చు. చాలా మంచి ప్రీమియం ఆప్షన్. మీకు లాంగ్ డ్రైవ్లో ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. అండ్ లెగ్ రూమ్ చూడండి, లెగ్ రూమ్ కాదు హెడ్ రూమ్ కూడా ఇంత జగ ఉంది. సో నా హైట్ వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రశాంతంగా సీటింగ్ మాత్రం బాగుంది. ఓకే, అంటే రేర్లో ఇది ఓకే. ఒకసారి ఇంకో పర్సన్ తీసుకొచ్చి చూపిస్తా ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు లోపల ముగ్గురం కూర్చుంటున్నాం, మధ్యలో ఒక మంచి హెవీ పర్సనాలిటీ ఉన్నాడు. ముగ్గురు కూర్చుంటే లోపల క్యాబిన్ ఫీల్ చూద్దాం. డోర్ వేస్తున్నాను. ఓకే, సో ఇది మీకు తెలిసిందే కదా, సెంటర్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ స్టిల్ ఈయన పర్సనాలిటీ చూస్తున్నారా, 100 kgs జస్ట్ 100 kgs. కంఫర్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది అన్న. చాలా బాగుందని చెప్పకు, ఒకరికి భుజం మీద ఒకరికి భుజం పడింది. ఎలా బాగుంది? కొంచెం మధ్యలో ఉండే వాళ్ళకి ఇబ్బంది, అంటే ఈ సైజు కూర్చుంటే మాత్రం ఇబ్బంది. చిన్నపిల్లలకి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో అది వెనకాల ఉండే క్యాబిన్ కంఫర్ట్. ఇద్దరు నా పర్సనాలిటీ, ఒక చిన్నపిల్లలు అయితే కూర్చోవచ్చు. సెంటర్లో మనకి హెడ్ రెస్ట్ లేదు, ఇక్కడ కూడా హెడ్ రెస్ట్ అనేది పర్మనెంట్ హెడ్ రెస్ట్. ఇది హైట్ అడ్జస్ట్మెంట్ అయితే లేదు. ఓకే, అదొక్కటి హైట్ అడ్జస్ట్మెంట్ ఇస్తే బాగుంటుండే, రైట్. సో వెనకాల ఉండే క్యాబిన్ కంఫర్ట్ ఇది. సీటింగ్ మాత్రం చాలా మంచి కుషనింగ్ ఉంది. ఇవన్నీ మధ్యలో కూడా చాలా మంచి కుషనింగ్ ఇచ్చారు. ఎలాంటి హ్యాండ్ రెస్ట్ లేదు, హెడ్ రెస్ట్ ఒకటే చిన్న ఇబ్బంది. అండ్ ఇది చూడండి, కంప్లీట్గా మీకు సీట్ని డౌన్ చేయొచ్చు. ఇదిగోండి, ఇది చేస్తే మాత్రం లోపల స్పేస్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఇద్దరు విత్ ప్రాపర్ లగేజ్ కూడా ట్రావెల్ చేయొచ్చు. ఓకే, ఇది మొత్తం సీట్ డౌన్ అవుతుంది. టాప్ వేరియంట్కి వెళ్తే మీకు 50-50 డౌన్ అవుతుంది. ఓకే, వెనకాల చూస్తే ఇక్కడ ఒక రేర్ వెంట్ ఏసీ ఉంది విత్ స్మాల్ బ్లోయర్. డ్యూయల్ ఛార్జర్ కూడా ఇచ్చారు, ఇక్కడ మొబైల్ పెట్టుకోవచ్చు. టాప్ ఎండ్కి వెళ్తే ఇక్కడ ఏసీ కంట్రోల్ గురించి సెపరేట్గా స్క్రీన్ ఇచ్చారు. ఆ విధంగా ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది. ఇప్పుడు డ్రైవర్ సీట్ చూద్దాం. ఇదిగోండి, డ్రైవర్ 8 step అడ్జస్టబుల్, అన్నీ కూడా మాన్యువల్ ఉంటాయి. టాప్ వేరియంట్ ఏదైతే ఉందో డీజిల్ ఆటోమేటిక్ వెళ్తే మనకి ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఓకే, 8 step అడ్జస్టబుల్. డ్రైవర్కి మాత్రం ఈ విధంగా హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారు. టాప్ వేరియంట్కి వెళ్తే ఇందులో వెంటిలేటర్ సీట్ కూడా ఇస్తారు. ఫ్రంట్లో మనకి సీట్కి బ్యాక్ వస్తుంది, వెనకాల మాత్రం ఓన్లీ కింద సీట్కి మాత్రమే వస్తుంది వెంటిలేటర్ సీట్స్. ఇది చెప్పా కదా, బేస్ నుంచి సెకండ్ మోడల్ కాబట్టి ఇది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ కాబట్టి మనకి కొద్దిగా బేసిక్గా ఉంటుంది. సీటింగ్ అనేది డిజైన్ ఫ్రాంక్లీ టు సే నాకు అంత నచ్చలేదు. కొంచెం మీకు కాటన్ అనిపిస్తుంది, అంటే చూడగానే ఈ సీటింగ్ అంతా ఏదో పాత దుప్పటి ఫీలింగ్ వస్తుంది. కాబట్టి సీట్ కవర్స్ అయితే ఇందులో నెక్స్ట్ వేయబోతున్నాం అనమాట. క్యాబిన్ కలర్ అయితే బాగుంది, క్యాబిన్ కలర్కి మ్యాచ్ అయినట్టు సీట్ కలర్ కూడా నీట్గా ఉంది, రైట్. డోర్ విషయానికి వస్తే డోర్లో ఇచ్చిన స్పేస్ ఇదిగోండి, ఇక్కడ బాటిల్ హోల్డర్, అంబ్రెల్లా హోల్డర్, ఒక స్మాల్ బాటిల్ పెట్టుకోవచ్చు. జగ మాత్రం బాగుంది. ఇక్కడ ఇందులో స్పీకర్స్ 4+2 4 స్పీకర్లు, ఒక 2 ట్వీటర్స్. ఓకే, అండ్ స్పేస్ తర్వాత ఇందులో ORVMs ఇక్కడ నుంచి మొత్తం అడ్జస్ట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ రైట్ అండ్ లాక్ అన్లాక్ ఇక్కడ నుంచి ఉంది. పవర్ విండోస్ టాప్ వేరియంట్లో అన్నీ కూడా పవర్ విండోస్ ఇచ్చారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్. డ్రైవర్ మాత్రం ఓన్లీ డ్రైవర్ వైపే పవర్ విండోస్, అప్ అండ్ డౌన్ ఆటోమేటిక్ 1 touch పవర్ విండోస్ ఉంటాయి. ఇక్కడ నుంచి పవర్ విండోస్ లాక్ చేయొచ్చు. సారీ, నేను ఏం చెప్పా అంటే టాప్ వేరియంట్లో ఆల్ పవర్ విండోస్ 1 touch ఇచ్చారు. ఇందులో మాత్రం ఓన్లీ డ్రైవర్కి పవర్ విండో 1 touch. కొంచెం ఫాస్ట్ చెప్తున్నా, జస్ట్ ఇగ్నోర్ ఫ్యూ థింగ్స్, రైట్. సో డోర్లో ఇచ్చిన ఇవి అనమాట. ఇది మాత్రం చూడడానికి ప్రీమియం ఉంది.
ప్లాస్టిక్ అయినా కానీ మీకు చూడంగానే దీనిపైన ఏదో రెగ్జిన్ కవర్ ఇచ్చారని అనిపిస్తుంది. ఇదంతా లైట్ క్రోమ్ కలర్ రన్ చేశారు, లైట్గా అక్కడక్కడ ఈ విధంగా ఆరెంజ్ కలర్. అండ్ ఇదంతా పియానో ఫినిష్ ఉన్న క్రోమ్ కలర్. ఇక్కడ నుంచి లాక్, ఒక పియానో గ్రే ఫినిష్ది ఒక లైనర్ రన్ చేశారు. సో డోర్ అయితే చూడడానికి ప్రీమియంగానే ఉంది. మెయిన్ అందరూ కూడా ఇందులో ఇష్టపడేది ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మళ్ళీ చూపిస్తాను నేను మీకు. అండ్ స్టీరింగ్ కూడా చూడడానికి 2 స్పోక్ స్టీరింగ్ బాగుంది, రైట్. ఒకసారి వెనకాల ఉన్న డోర్లో ఇచ్చిన స్పేస్ చూసినట్లయితే ఇందులో ఒక బాటిల్ హోల్డర్ మాత్రమే ఉంది. ఇక్కడ నుంచి విండో కంట్రోల్స్. ఇందులో గుడ్ థింగ్ చూడండి, ఈ విధంగా సన్షేడ్స్. ఓకే, ఈ వేరియంట్లో కూడా సన్షేడ్స్ ఇచ్చారు. ఇది ఒక చాలా మంచి ఆప్షన్. ఇదిగోండి, అప్ డౌన్, రైట్. చెప్పే కదా వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఇది, HTK-O. ఓకే, ఇప్పుడు లోపల ఇచ్చిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చెక్ చేద్దాం. అండ్ ఆల్సో ఇంకా ఫ్యూ డ్రైవర్ సంబంధించినవి. ఇక్కడ డెడ్ పెడల్ ఉంది, ABC ప్లేస్మెంట్ బాగుంది. దెన్ ఇందులో టెలిస్కోపిక్ లేదు, ఓన్లీ టిల్టబుల్. ఓకే, టిల్టబుల్ మాత్రమే ఉంది. లాక్ చేస్తున్నా. దెన్ ఇది 6 స్పీడ్ గేర్ బాక్స్. రివర్స్ గురించి ఈ క్లిప్ని లిఫ్ట్ చేసి రివర్స్ గేర్ వేసుకోవాలి. ఓకే, 1 లీటర్ టర్బో, 6 గేర్స్ అంటే చాలా నీట్గా ట్యూన్ చేసినట్టే మీనింగ్. దెన్ ఇక్కడ కప్ హోల్డర్స్. టాప్ వేరియంట్కి బేస్ వేరియంట్కి చాలా తేడాలు ఉంటాయి ఫీచర్ పరంగా. మెయిన్ వీళ్ళు కియా వాళ్ళు జనాల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేసేది వీళ్ళు ఇచ్చే ఫీచర్స్తోనే. ఈ కియా ఇంకా హుండే వాళ్ళు ఇచ్చే అన్ని ఫీచర్స్ ఇంకా ఏ కార్స్ ఇవ్వరు. అంటే కార్ కొనే వాళ్ళకి ప్లీజ్ చేస్తారనమాట. అంటే ఇచ్చే ఫీచర్స్ పరంగా చూడంగానే ఒకసారి కియా హుండే నడిపించిన వాళ్ళు వేరే కార్ నడిపించాలంటే ఇబ్బంది పడతారు. ఇందులో అన్నీ అంటే ఎర్గానమిక్ పరంగా, యాస్థెటిక్ పరంగా చాలా మంచిగా నీట్గా ప్లాన్ చేసి మరీ వీళ్ళు జనాల్ని అట్రాక్ట్ చేస్తారనమాట. అందుకే కియా చాలా తక్కువ టైంలోనే ఇండియన్స్ మైండ్ గెలుచుకుంది. దాంతోపాటు సేల్స్ కూడా అదే విధంగా ఉంటుంది, రైట్. ఇందులో వ్యానిటీ మిర్రర్ ఉంది. ఓకే, 6 ఎయిర్ బ్యాగ్స్ అలాంటివి చెప్పాం కదా. ఫ్రంట్లో 2 సైడ్ కర్టన్స్ ఉన్నాయి, ఇంకా బ్యాక్లో కూడా 2 ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్. ఈ ప్లేస్మెంట్ చూడండి, ఇది చూడగానే ఒక మంచి ప్రీమియం ఫీల్ వస్తుంది. కంప్లీట్గా ఇంత పెద్ద స్క్రీన్ ఇచ్చారు. ఈ మధ్య ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్కి చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతి కార్లో కూడా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తారు. అంటే ఫ్లోటింగ్ డిస్ప్లేస్ కానీ, ఆ సైజ్ కానీ జనాల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ని ప్లాన్ చేస్తున్నారు. ఇది మాత్రం చాలా నీట్గా ఉంది. ఇదంతా గ్రే కలర్ క్రోమ్ ఫినిష్. ఓకే, AC కూడా పాయింట్స్ ఇక్కడ నుంచి. అండ్ ఇది కంప్లీట్గా ఒక స్లీక్గా డిజైన్ చేశారు. చూడడానికి చాలా మంచిగా ఉంది, రైట్. ఇక్కడ చూసినట్టయితే ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్, ఇది లైట్ అడ్జస్ట్మెంట్. అండ్ ఇక్కడ కార్డ్ పెట్టుకోవచ్చు. టాప్ వేరియంట్కి వెళ్తే ఇందులో కొన్ని ఆప్షన్స్ పెంచుతారనమాట. ఇక్కడ ఫ్యూజ్ బాక్స్ ఉంది, రైట్. దెన్ ఇక్కడ నుంచి మీడియా కంట్రోల్ ఇచ్చారు. వాల్యూమ్ బటన్ చూడండి, రోల్, ఒక పొటెన్షియోమీటర్ రోల్ లాగా ఇచ్చారు. దెన్ ఇక్కడ నుంచి AC కంట్రోల్స్, టెంపరేచర్, డిఫాగర్ అండ్ AC మోడ్స్, ఫ్యాన్ స్పీడ్ అనమాట. ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవడం ఇక్కడ నుండి ఇచ్చారు. దెన్ ఇక్కడ డ్యూయల్ ఛార్జర్, ఫాస్ట్ ఛార్జర్, స్లో ఛార్జర్ 2 కూడా ఉన్నాయి. ఇది ఒకటి చాలా నీట్గా అనిపించింది. అంటే ఇక్కడ హోల్ కనబడకుండా ఈ విధంగా దీన్ని పుష్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి 12 వోల్ట్ DC సాకెట్ ఇచ్చారు, రైట్. బాగుంది కదా ఇది. దెన్ ఇక్కడ స్పేస్ ఉంది. సెంటర్లో ఒక ఆమ్లెట్ కూడా ఇచ్చారు. చెప్పండి, ఇంకేం కావాలి చెప్పండి. మ్యాక్సిమం నచ్చినవన్నీ ఇందులో ఇచ్చారు. ఇందులో కూడా స్పేస్ ఉంది. ఒక మంచి లెదర్ ఫినిషింగ్ దీనిపైన. ఓకే, అండ్ పార్కింగ్ బ్రేక్. ఓకే, అండ్ ఇక్కడ గ్లవ్ బాక్స్, స్పేస్ ఎక్కువ లేకుండా కానీ డీసెంట్ ఎనఫ్. ఇక్కడ కూడా మనం స్పేస్ ఇచ్చారు మనం పెట్టుకోవడానికి. ముందు కూడా బాగుంది డాష్ బోర్డ్. ఓకే, IRVM మాత్రం ఇది మాన్యువల్ IRVM. ఓకే, అండ్ దిస్ ఫీల్స్ రియలీ గుడ్. ఇక్కడ నుంచి మనకి లోపల సబ్బు పెట్టరు మావాడు. గాగుల్ బాక్స్, దెన్ లైట్, ఇది వైట్ లైట్. ఓకే, 2 కూడా LED. దెన్ ఈ వేరియంట్లో కూడా మనకి గొప్ప విషయం ఏంటంటే ఈ విధంగా సన్ రూఫ్ ఇచ్చారు. ఇక ఓకే, సన్ రూఫ్ బాగుంది కదా. దీన్ని మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తా, డ్రైవ్ రివ్యూలో చూపిస్తాను దీని గురించి నేను మీకు. వెనకాల కూడా ఈ విధంగా ఒక లైట్ ఇచ్చారు, రైట్. అండ్ హ్యాండిల్స్ చాలా సాఫ్ట్గా ఉంది, ఇవ్వండి, నీట్గా క్లోజ్ అవుతుంది.
ఓకే, ఒక ప్రీమియం ఫీల్ అయితే మనకి ఈ క్యాబిన్లో అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది, మీకు అనిపిస్తుందో చెప్పండి. వాట్ ఎవర్ ద ఒపీనియన్, నేనైతే జెన్యూన్గా చెప్తున్నా మీకు. అండ్ ఇక్కడ నుంచి వైపర్ కంట్రోల్స్, స్విచ్ గేర్ కూడా చాలా నీట్గా ఉంది క్వాలిటీ, వైపర్ స్టాక్. అండ్ ఇక్కడ నుంచి హెడ్ లైట్ స్టాక్. దీని మీద కూడా మంచిగా నీట్గా పియానో బ్లాక్ ఫినిష్ ఇచ్చారు. చెప్తున్నాను కదా, ప్రీమియంనెస్ అంటే ఈ కియా హుండై ఈ కార్స్లో కూడా, అంటే ఈ 11 lakh 12 lakh బడ్జెట్లో కూడా చాలా మంచి ప్రీమియం అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి కంట్రోల్స్ ఇచ్చారు. ఇందులో క్రూజ్ కంట్రోల్ అయితే లేదు, మోడ్స్ ఉన్నాయి, కాల్ కంట్రోల్స్, స్టీరింగ్ కూడా వ్యూ బాగుంది, లుక్ అయితే బాగుంది. ఓకే రైట్ అన్నమాట ఇందులో ఇచ్చిన మెయిన్ క్యాబిన్ ఫీల్. ఇప్పుడు మీకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆన్ చేసి చూపిస్తాను, మీరు డెఫినెట్లీ ఇంప్రెస్ అవుతారు. ఇప్పుడు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. నేను డోర్ ఓపెన్ పెట్టినా అని చెప్పి అప్పటి నుంచి మొత్తుకుంటా ఉంది, చాలా డీసెంట్గా మొత్తుకుంటుంది అనమాట. దాన్ని క్లోజ్ చేస్తున్నా. స్పెసిఫిక్గా నేను వివో X200 తీసుకున్నా నా ఈ రివ్యూస్ గురించి అండ్ మంచి ఫోటోలు దిగడం గురించి. ఓకే రైట్, దీన్ని ఆన్ చేస్తే ఫుల్ స్వైప్ అప్. ఓకే, ఈ థీమ్ కలర్ని మనం మార్చుకోవచ్చు. పాట మొదలైపోయింది. సౌండ్ అయితే చాలా డీసెంట్గా ఉంది. రైట్, ఇదిగోండి స్క్రీన్ చూడండి, 12.3 inches ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్. మధ్యలో మనకి బ్లాంక్ ఉంది. టాప్ వేరియంట్కి వెళ్తే మధ్యలో ఏసీ కంట్రోల్స్ వస్తాయి అన్నమాట. దెన్ ఇదిగోండి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. కొంచెం నా రిఫ్లెక్షన్ ఎక్కువ వస్తుంది, యాంగిల్ మారుద్దాం. నైట్లో అయితే మంచిగా వస్తుండే. నేను ఒక పని చేస్తా, ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది నైట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, మంచి వర్షం కురిసిన నైట్ ఇది. దీని ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూద్దాం. సౌండ్ చూడండి, అన్లాక్ చేస్తే చాలా లౌడ్ ఉంటుంది. అద్దాలు క్లోజ్ అయిపోయినాయి. అన్లాక్ చేయగానే ఈ విధంగా బ్రైట్ ఎల్ఈడి లైట్స్ ఆన్ అయిపోతాయి. ఇందులో ఆన్ చేసి చూపిస్తా. టర్న్ ఆన్ చేయగానే ఈ విధంగా 12 inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చాలా బ్రైట్ ఉంది, ఫీల్స్ లైక్ అమోలెడ్ డిస్ప్లే. అండ్ ఇదిగోండి ఇల్యూమినేటెడ్ పవర్ విండోస్, ఇంకా ORM కంట్రోల్స్, ట్రాక్షన్ కంట్రోల్, ఇవన్నీ కూడా లైట్స్ ఆన్ అయిపోతాయి. ఇక్కడ నుంచి టెంపరేచర్, ఏసీ కంట్రోల్స్ ఇవన్నీ కూడా ఇల్యూమినేటెడ్ డిస్ప్లే, మంచి బ్రైట్ వైట్ కలర్లో ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్, సౌండ్ వింటరా ఓజీ. సౌండ్ మాత్రం చాలా నీట్గా ఉంది. రైట్, ఇక్కడ సెట్టింగ్ చూసినట్లయితే లేఅవుట్లోకి వెళ్తే ఇక్కడ చూడండి రెడ్ ఉంది కదా, స్టైల్ A నొక్కితే ఎల్లో, స్టైల్ B నొక్కితే గ్రీన్, స్టైల్ C నొక్కితే రెడ్. ఓకే, ఈ విధంగా స్టైల్స్ మార్చుకోవచ్చు. అండ్ చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. వెహికల్ సెట్టింగ్స్, డ్రైవర్ అసిస్టెన్స్, క్లైమేట్ కంట్రోల్, లైట్స్, డోర్స్, కన్వీనియన్స్, సౌండ్ సెట్టింగ్స్, ఫోన్ కనెక్షన్స్, యూజర్ ప్రొఫైల్, లేఅవుట్, డిస్ప్లే. ఓకే, బ్రైట్నెస్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. దెన్ బటన్స్, ఇవన్నీ కూడా మన జనరల్ సెట్టింగ్స్ క్లస్టర్ గురించి. ఓకే, మనకి ఏ విధంగా కావాలని చెప్పి ఇంత సెట్ తీసుకోవచ్చు. దెన్ జనరల్ సెట్టింగ్స్. ఓకే, చాలా బ్రైట్గా ఉంది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండ్ చాలా ఇన్ఫర్మేటివ్ కూడా ఉంది. హోమ్కి వెళ్ళిపోతే ఫోన్ డైరెక్ట్గా ఇలా మనం చూసుకోవచ్చు. ఇదిగోండి మొబైల్ కనెక్టే ఉంది. డైరెక్ట్గా మ్యాప్స్. స్క్రీన్ మాత్రం చాలా బ్రైట్గా ఉంది అండ్ నీట్గా కూడా ఉంది, అంటే ఒక మంచి హెచ్డి డిస్ప్లే. ఇదిగోండి ఫోన్ డైరెక్ట్గా కనబడుతుంది. మన కార్ ఓనర్ శ్రీకాంత్ రెడ్డి. దెన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇది కూడా 12 inch ఉంది. మధ్యలో ఒక MID డిస్ప్లే ఉంది, కలర్డ్ MID డిస్ప్లే. ఇటువైపు RPM అండ్ ఇటువైపు స్పీడ్, కింద ఫ్యూయల్ అండ్ ఇక్కడ టెంపరేచర్. MID కంట్రోల్స్లో TPMS ఉంది. దెన్ ఇక్కడ చూడండి స్టీరింగ్ పైన కూడా మనకి ఇల్యూమినేటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇదిగోండి MID కంట్రోల్స్, రీఫ్యూలింగ్ గురించి అండ్ టైర్ ప్రెషర్, ట్రిప్ మీటర్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఓకే, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది అండ్ ఈ ఓపెనింగ్ వల్ల మనకి క్లియర్గా డిస్ప్లే కూడా కనబడుతుంది. అండ్ లైట్స్ చూడండి, లైట్స్ చూపించేస్తా. ఇదిగోండి LED లైట్ ఫ్రంట్ ఇంకా బ్యాక్. ఓకే, లైటింగ్ మాత్రం చాలా బాగుంది. మొబైల్లో అంతగా కనబడతలేదు, బట్ స్టిల్ ఇందులో ఇచ్చిన హాలోజన్ లైట్స్. ఇదిగోండి హై బీమ్, లో బీమ్. ఓకే,
ఇందులో డిఆర్ఎల్ లేదు, అన్నీ కూడా హాలోజన్ ఎక్కువగా ఇచ్చారు. ఓకేనా, ఇదనమాట ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ ఆన్ దిస్. బేస్ మోడల్ నుంచి టాప్ మోడల్ దాకా దీన్ని కామన్గా ఇచ్చారు. అది ఒక చాలా గొప్ప విషయం చెప్పవచ్చు. టాప్ ఎండ్ మోడల్లో మాత్రం ఇక్కడ కూడా మనకి ఏసీ డిస్ప్లే ఉంది, అక్కడ నుంచి ఏసీ కంట్రోల్స్ తీసుకోవచ్చు. సో అదనమాట, లైటింగ్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్ విత్ దిస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. టర్న్ ఆఫ్ చేస్తున్నప్పుడు చూడండి, ఫీల్స్ ప్రీమియం, రైట్? సో ఇదనమాట నా డీటెయిల్డ్ స్పెసిఫికేషన్ రివ్యూ. అంటే ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇందులో ఇచ్చిన మెయిన్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసా. నెక్స్ట్ నేను దీన్ని డ్రైవ్ రివ్యూ చేయబోతున్నా. ఇనీషియల్గా ఈ కార్ చూసిన తర్వాత, ఈ రివ్యూ చేసిన తర్వాత నా ఒపీనియన్ అయితే మారింది. ఫ్యూచర్స్ పరంగా చాలా నీట్గా ఉంది. నాకు ఇది బేస్ ఉంది సెకండ్ మోడల్ అయినా కానీ ఇంత నీట్గా ప్లాన్ చేశారు. అదే టాప్ వేరియంట్ వెళ్తే ఇంకా అదిరిపోతుంది. అంతే, ఫ్యూచర్లో కుదిరితే టాప్ వేరియంట్ కూడా చేద్దాము. నాకైతే లుక్స్ అనేది సబ్జెక్టు చెప్పా కదా, కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చకపోవచ్చు. నాకైతే ఈ బాక్స్ లుక్స్ మంచిగా అనిపిస్తాయి, నచ్చింది. ఇప్పుడు డ్రైవ్ రివ్యూ చేసిన తర్వాత ఒపీనియన్ ఏమైనా మారుతుందో చూద్దాము. ఇనీషియల్గా ఈ బండి లుక్స్ అండ్ లోపల ఇచ్చిన ఫీచర్స్ అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా నాకు మంచిగా అనిపించింది. మీకు నచ్చితే డెఫినెట్లీ ఒకసారి వెళ్ళండి, కార్ని చూడండి, ఒక డ్రైవ్ రివ్యూ చేయండి. ఆ తర్వాత డ్రైవ్ రివ్యూ చేయండి కాదు, డ్రైవ్ చేయండి. ఆ తర్వాత ప్రశాంతంగా మీరు ప్లాన్ చేయండి. ఎందుకంటే మనం కార్ కొన్న తర్వాత ఒక 5 నుంచి 10 సంవత్సరాలు వాడతాం కాబట్టి ఒక చిన్న మిస్టేక్ ఇలాంటి రివ్యూ చేసి మీరు డిసైడ్ కాకండి. కాబట్టి ప్రతి షోరూమ్కి వెళ్ళండి, మీ బడ్జెట్ పరంగా ఆ వేరియంట్లో ఏం కార్స్ అందుబాటులో ఉన్నాయి ప్రతి ఎస్యూవీ చెక్ చేయండి. దెన్ ఏ కార్ అనేది మీకు నచ్చుతుంది అనేది డిసిజన్ తీసుకున్న తర్వాతనే కార్ కొనండి. అంతేగాని రివ్యూ చూసి అయితే మీరు ఫైనల్ చేయకండి. ప్రశాంతంగా మీరు మీ ఒపీనియన్ తెలుసుకున్న తర్వాత రివ్యూ చూడండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, అవన్నీ క్లారిఫై అయిపోతాయి అనమాట. సో ఇక్కడతో ఈ స్పెసిఫికేషన్ రివ్యూ ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ ఈ కార్ రివ్యూ చేస్తే మాత్రం డ్రైవ్ రివ్యూ కూడా చెక్ చేయండి. సో ఇందులో మిస్ అయిన కొంచెం ఇన్ఫర్మేషన్ అందులో ఇస్తాను. ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ మంచి కార్ రివ్యూస్, బైక్ రివ్యూస్ అండ్ ప్రోడక్ట్ రివ్యూస్తో కలుసుకుందాం. భారత్ మాతాకి జై, జై హింద్.